మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. చిలకలగూడ ప్రాంతంలో యవన్ అనే అబ్బాయిని కేవలం ప్రేమించాడన్న కారణంతో అత్యంత దారుణంగా, కిరాతకంగా, ఘోరంగా ఇలా ఎన్ని మాటలు చెప్పినా తక్కువే చంపేశారు. నా కొడుక్కి నా ఏం కావాలి మేడం, ఎందుకంటే నా కొడుకు లేని నేను బతకలేను మేడం. అంత దారుణంగా చంపేశారు మేడం. అసలు పొడిచి చంపారంటే నేను తట్టుకోలేకపోతున్నాను మేడం. ముక్కు కోసేశారు, ఏళ్ళు నరికేశారు, ఇవన్నీ చేశారు మేడం. అంతా నా మేడం కింద పడి కాలు పట్టుకున్నానంట మేడం పొడుచుంటున్నప్పుడు. నా కడుపు కోత ఎవరికి తెలియాలి మేడం, మళ్ళీ వస్తాడు నా కొడుకులు అంట. years ఉంటాయి. అబ్బాయి బీటెక్ చదువుతున్నటువంటి అబ్బాయి, చాలా డీసెంట్గా పెరిగినటువంటి అబ్బాయి అని చెప్పి చుట్టుపక్కల అందరూ చెబుతున్నారు. బాగా చదువుకునేవాడు, మంచి అబ్బాయి అని. బట్ అలాంటి అబ్బాయిని కిరాతకంగా చంపారు. చంపిన వాళ్ళలో మైనర్ కూడా ఉన్నాడు. 10 మంది ఘోరంగా చంపారనమాట. ఆ తల్లి బాధ ఎప్పటికీ ఎవ్వరూ తీసివేయలేరు. ఆమె ఇప్పటికీ కూడా కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. జరిగి కూడా దాదాపు 5-6 రోజులు అయిపోయింది. అయినా కూడా ఆవిడ బాధను ఎవరూ తీసేయలేనటువంటి ఘోరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే మనం ఉన్నాము. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మా, నేను చెప్పినట్లు మీ బాధనైతే ఎవ్వరూ ఎప్పటికీ తీసేయలేరు. కానీ నేను ఇప్పుడు బయట విన్నాను ఏంటంటే, అమ్మాయి ప్రేమించుకున్నారని తెలిసిన తర్వాత వాళ్ళు మీరు వాళ్ళు అందరూ పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని రాలేదమ్మా. సాయన్న మా కొడుకు ఆయన వచ్చి ఇట్లా కొడతాకు వచ్చాడన్నట్టు కూడా మాకు చెప్పలేదు మేడం. మా యారాలు ఇక్కడే బయట టిఫిన్ సెంటర్ పెట్టి ఇట్లా అవుతుంది అనగానే వాన పడుతుంది దవనదనమ్మ మా కొడుకు నేను చేతాడు. నేను ఆయన పోయిన నెల మే నెల 22 తారీఖు మేడం, పోయిన సంవత్సరం సాయంత్రం 7:30-8 అవుతుంది మేడం. అప్పుడు కొడతాకు గుంపులు ఎక్కువ వచ్చారంట మేడం. ఇక్కడ ఉన్న మా అందరినీ మా కొడుకు భయపడుతున్నా, నాకు చెప్పట్లా. మా అమ్మమ్మ ఏం టెన్షన్ పడుతుంది నాకేం చెప్పట్లా. మా ఆరాలు మా బిడ్డ చెప్పారు, పిన్నీట్లో వచ్చారు పిన్నాను. కానీ నేను మా ఆయన దబదబ వాన్లోనే బయటకు వచ్చిన. వచ్చాక ఎందుకు చెప్పాలంటే ఏం కాదంటే ఏం కాదేంట్రా ఇట్లా అని. అదే నాకు పిల్లలంతా సరే వాళ్ళను పడుతుంది ఎందుకమ్మా అని. ఇప్పుడు అనిల్ అన్న పిల్లాడు లోపలికి తీసుకొచ్చి ఇదే ఇంట్లో ఉంటుండే గంగపుత్ర సార్ మాట్లాడితే ఆ పిల్లాడు అప్పటికి వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే మరి మా ఆయన అన్నాడు, ఒక్క చెయ్యి చప్పట్లు మోగదు, 2 చేతులు అయితేనే మోగుతుంది అని చెప్పాడు. నేను అన్నా, మీ మరదలకి ఎన్నోసార్లు చెప్పిన రాబోద్దు. నేను అప్పటికి చెప్పినా మేడం. అప్పటికి వస్తుంటే నువ్వు అసలు ఏందమ్మా మీ దాంట్లో అంటే ఫ్రెండ్షిప్ అని ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చింది మేడం. నాకు మాట్లాడినా అంటే నేను పనికి వెళ్ళి వచ్చేవాడికి వచ్చేది. వస్తే నువ్వు ఎందుకు వస్తున్నామ్మా అసలు ఎవరు నీకేమవుతాడు అదంటే మా ఆంటీ ఫ్రెండ్ అయినా కూడా నేను ఇట్లా చెప్పిన, ఒక ఆడపిల్లవమ్మ వద్దు, నువ్వు ఇట్లా అవుతుంటే అందరూ తప్పుగా ఆలోచిస్తారు. నువ్వు నాలాంటి బిడ్డ ఉంది నీకు కూడా, నాకు వద్దమ్మా నువ్వు రావద్దు వద్దు. తర్వాత మళ్ళీ అన్నాక కూడా వచ్చింది మేడం, చాలాసార్లు వచ్చింది. వచ్చాక లాస్ట్కి ఒకసారి మా బాబు లేడు, వస్తే ఇప్పుడు ఇంటికి వచ్చిన మనిషిని అయితే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోను కూర్చోబెట్టి ఆ పిల్లకి నచ్చ చెప్పిన, అమ్మ మీ బాబాయ్ వాళ్ళు మంచిగా, మీ బాబాయ్ మా బావ దోస్తులు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, వద్దమ్మా మంచిగా ఉండదు, ఒకరికొకరు తెలిసాక కూడా కొట్లాటలు పంచాయతీలు ఎందుకు, నా కొడుకు ఎవరితో మాట్లాడు. అప్పుడు చెప్పింది, నాకు ఎవరంటే చాలా ఇష్టం అంటే నేను చేసుకుంటా, వద్దు అంటే నేను ఎవరిని తప్ప ఇంకెవరిని చేసుకున్నా అంటే అన్నది మేడం. వద్దని కూడా తిట్టాక పాపం రాలేదు. నువ్వు రావద్దమ్మా అస్సలు రావద్దు, నీ వల్ల నా కొడుకు ఏమన్నా అయిందంటే నేను తట్టుకోలేను, కష్టపడి పెంచుకుంటాను అంటే రాలేదు మేడం. రాకపోతే మళ్ళీ ఎందుకు మా అమ్మగారు చనిపోయారు మేడం. మే 1కి చచ్చిపోయారు. మేము అప్పుడు 20 రోజుల దాకా ఇక్కడ లేము, అట్టే ఉన్నాక మేము పొద్దున్న దిగినాం మబ్బులో. ఆ పిల్ల మధ్యాహ్నం అట్లా వచ్చింది, నాకు చెప్పలే వచ్చిందని. ఇక్కడికి వచ్చి మా బిడ్డని అక్క అంటే ఎవరు అనుకుందంట, ఏంటమ్మా అప్పటికి వచ్చింది అనగానే మా బిడ్డ చెప్పింది పిన్నిట్లో వచ్చింది అనగానే మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా అని ఎంతసేపు మాట్లాడాల. మేమమ్మ చచ్చిపోయిందంటగా ఎవరు అది ఇది అడుగుతాకు వచ్చింది. వచ్చాక వెళ్ళిపోయేప్పుడు ఎవరో వీడియో తీసో మరి ఆ పిల్లోడికి ఎవరో చెప్పారంట వాళ్ళ బావకి. ఆ సాయంత్రమే ఫోన్ చేసి వీడియో తీసో చెప్పి పంపించారంట. వాళ్ళు వచ్చాక ఇట్లా అది ఇదని చెప్తే వాళ్ళు బెదిరిస్తున్నాడు ఆ పిల్లడు వచ్చి. మామూలుగా మా సంగతి తెలియదు అది ఇదని చెప్పాక మా ఆయన అన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాక రాపిద్దాం, మా పిల్లోడికి ఏం కాదు మీ పిల్లడికి ఏం కాదు. ఏమన్నాడు, మీరు మగపిల్లడు
మా ఆడపిల్ల, మా ఇజ్జత్ పోతుంది అది అని మేమేమనుకున్నాం. పోనీ ఒక ఆడపిల్ల మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎక్కితే ఆ పిల్ల పరుగు కూడా పోతుందని మేము సరే అన్నాం. అప్పటికి నేను అడిగిన నా కొడుకు నేను జాగ్రత్త ఉంటున్నా, నీ మరదలు మా ఇంటికి వస్తే ఏం చేయమంటావు ఇట్లనే అడిగిన. అంటే మీరేం చేయొద్దా అంటే మేమే నరుకుతాం మీ ఇంటి ముందే తీసుకొచ్చాను. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఏమన్నా నొల్లేలు చేశాడా, నాకు కావాలని చేశాడా, ఏమని చేశాడని చంపాను. చచ్చిపోయే ముందు కూడా 5 నిమిషాలు 2 నిమిషాల ముందు కూడా ఫోన్ చేశాడు మేడం నాకు. మమ్మీ వీళ్ళు వచ్చారు మమ్మీ అంటే ఎవరంటే చంద్రికలు అన్నలు వచ్చారు మమ్మీ అని. ఎందుకు రండి మమ్మీ నన్ను పక్కకు రామంటున్నాడు. అంతే మేడం నాతో మాట్లాడింది. అప్పటికి నేను ఫోన్ చేస్తానన్నా ఫోన్ చేస్తుంటే తెలియదు. చచ్చిపోయి కూడా పోలీసు వాళ్ళకి ఫోన్ వస్తుంటే ఇందాక వీడియోలో విన్నాను నేను. ఆ రక్తం అడుగులను ఫోన్ నాది నా కొడుకు ఫోటో పెట్టుకుంటాడు. ఫోన్ వస్తుంటే నేను నా కొడుకు కనబడుతుందంట. సారే ఎత్తి ఏం చెప్పాలో కూడా తెలియలేదంట. ఇందాక వీడియోలో చూసిన, నేను ఇంతవరకు చూడలే. అంత చెప్పాక అంత దారుణంగా చంపుతారా మేడం చెప్పండి. బీటెక్ అడిగారు మేడం, మమ్మీ నేను నీకున్నా నేనున్నా అని అడిష్టంతోనే చదివించిన మేడం. డిగ్రీ చదవనన్నాడు. మమ్మీ నాకు మల్లారెడ్డిలోనే సీట్ కాదు అంటే నేను అన్నా నా పరిస్థితి బాగాలేను అన్నా, నేను చదివించుకోలేనంటే నువ్వు చదివిస్తే దాంట్లో చదువుతలేతే చదవనే అన్నాడు. ఎందుకంటే చదివేవాడు మంచి చదువుతాడు మేడం. సరే అప్ప అని నా కొడుకుకి చదివించిన మేడం. ఇంకొక సంవత్సరం ఫీజు కడితే వాళ్ళ అక్క పెళ్ళి ఎంత మంచి చేశాడంటే అంత మంచి చేశాడు మేడం. నాకు ఒక అక్క, ఆ అక్క మళ్ళా చెయ్యం మమ్మీ అని అప్పు చేసుకోవడం చేసిన. మమ్మీ అయిపోతుంది 4th ఇయర్ నాకు తెలియదు మేడం. 4th ఇయర్లో అంత వెళ్ళకపోయినా ఏం కాదు మమ్మీ, అక్కను మంచిగా చూసుకుందాం, నిన్ను నేను చూసుకుంటా అది ఇదని చెప్పాడు మేడం. ఈలోపు ఇంత జరిగింది మేడం. అసలు ఊరికి వెళ్ళిపోతాడు మేడం సినిమా, ఇక్కడ ఉండనే ఉన్నాడు. ఒక్కటే ఎగ్జామ్ అది అయిపోయాక ఊరికి వెళ్ళిపోయి 1-2 నెలల దాకా అక్కడే ఉంటాడు. అక్కడ పార్ట్ టైం పని చేసుకుంటా కూడా అక్కడ అందరిని అడిగి పెట్టుకున్నాడు మేడం. నాకు పని చూడండి. ర్యాప్టో కొట్టాడు మేడం వాళ్ళ అక్క పెళ్ళప్పుడు. చదువుతా కూడా టాపీ పని కూడా చేశాడు మేడం. మా అక్క కొడుకుతోనే వెళ్ళాడు. వద్దు నాన్న నువ్వు చేయలేవంటే పైసలు కావాలిగా మమ్మల్ని టాపీ పని చేశాడు. టెంట్లు వేస్తారు కదా మేడం, ఆ టెంట్లు వేసే పని కూడా చేశాడు మేడం నా కొడుకు. ఆ ఊరికి వెళ్ళి అప్పుడు దెబ్బ తలిగినా కూడా నాకు చెప్పలే, సీకు పడిపోయి నెత్తి మీద పడ్డదంట. అట్లా కూడా పని చేశాడు మేడం. పని చేసి ఆ డబ్బులు మా బిడ్డ పెళ్ళప్పుడు ఎల్లమ్మ లగ్గం చేసినాం మేడం మేము. మమ్మీ నేను ఎల్లమ్మ లగ్గాన్ని కలుపుతా, నా కష్టపడింది కలుపునా దేవుడికి మంచిదే కదా అని ఆ డబ్బులతో ఏటను తెచ్చాడు మేడం. ఏటను తెచ్చాడు, పని చేశాడు, అంతా చేశాడు. నా కొడుకు అసలు ఎంత మంచోడు అంటే అంత మంచోడు. నాకు మళ్ళీ రాడు మేడం అసలు. మేడం నేను ఎప్పుడు చూడలేదు కానీ మీ ఎప్పుడు చాలా యూట్యూబ్లో చూస్తాను మేడం. నా కొడుక్కి నా ఏం కావాలి మేడం, ఎందుకంటే నా కొడుకు లేనిదే నేను బతకలేను మేడం. అసలు అంత దారుణంగా చంపేశారు మేడం. అసలు పొడిచి చంపారంటేనే తట్టుకోలేకపోతున్నాను మేడం. అసలు చచ్చిపోయినట్టు కూడా నాకు చెప్పలేదు మేడం, ఎవ్వరు కూడా చెప్పాలి. అసలు ఆ పోట్ల మీద పోట్లు కొడుతుంది. ఇది అనేది ఇట్లా ఇడిపోయింది మేడం. అసలు ఇది అనేది ఒక గొయ్యి తీస్తే ఎట్లా ఉంటుంది మేడం అట్లా 3 ముక్కు కోసేశారు, ఏళ్ళు నరికేశారు, ఇవన్నీ చేశారు మేడం. అంతనా మేడం ఆడేమైనా రౌడీయా అసలు ఏంది మేడం, అంత నరికారు. కింద పడి కాళ్ళు పట్టుకున్నారంట మేడం పొడుచుంటున్నప్పుడు. ఏ తల్లికైనా జాలని పిల్ల చూస్తున్నారు మేడం, సినిమా షూటింగ్ చూస్తున్నారు. ఒక్కళ్ళన్నా మళ్ళాంటి వాళ్ళు మన కట్టో గిట్టో కొడితే నా కొడుకు నాకు బతికేడుగా మేడం. అట్లా చూస్తున్నారు మేడం, అట్లనే చూస్తూ ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరా మేడం, వాళ్ళకి ఇంత జాలి కూడా. నా కడుపు కోత ఎవరికి తెలియాలి మేడం. మళ్ళీ వస్తాడు నా కొడుకులు అంటాడు. మాకు న్యాయం కావాలి మేడం. నాకున్నదాడు ఒక్కడే మేడం. నా బిడ్డ పెళ్ళి అయిపోయింది. మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను మేడం. నేను ఎప్పుడు చూడలే, నేను ఎప్పుడు వీడియోలో మాట్లాడాల, మీ చాలా చూసిన, మీరు న్యాయం చేస్తారని నాకు తెలుసు మేడం. నా కొడుకు నాకు కావాలి మేడం, న్యాయం చేయను మేడం. నా కొడుకు లేని నేను బతకలేకపోతున్నా. అసలు నా కొడుకే నా ప్రాణం మేడం. చిన్నప్పటి నుంచైనా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను మేడం, కానీ ఇంత దారుణంగా అవుతాడు అనుకోలేదు మేడం. ఒకసారి అందరు కలిసి కూర్చొని మా అబ్బాయి రాడు మీ అమ్మాయి జోలికి అని మాట్లాడుకున్నారంట కదా, మా తర్వాత కూడా ఎందుకు వచ్చారు మళ్ళీ? అసలు అయిపోయింది మేడం. మాకు దమ్మాయిగూడలో ఇల్లు వచ్చింది మేడం. అసలు ఇక్కడి నుంచి కదలపోతుండే మేడం. మేము మా బాబుకి ఇష్టం లేదు, పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చదివింది ఇక్కడే అని వెళ్ళొద్దంటే మేము ఏం చేసాం, మాకు ఇల్లు ఇవ్వను అంటున్నారు మేడం, క్యాన్సిల్ చేస్తా అన్నారు. మాకు ఏ ఆధారం లేదు, ఇల్లు వచ్చింది ఎందుకు పోగొట్టుకోవాలని అక్టోబర్లో వెళ్ళిపోయినాం మేడం. కొన్ని రోజుల దాకా కూడా ఇక్కడ వదిలి రాలేదు మేడం. ఇక్కడే పుట్టిన ఇక్కడే పెరిగిన నాకు అక్కడికి రాబుద్దు అట్లా అది ఇదని
ఇక మా బిడ్డ పెళ్ళి పెట్టుకున్నాక పెళ్లి పనులన్నీ ఇక్కడి నుంచే చేసుకున్నాం మేడం మేము. అక్కడ కూడా కొనుడే కానీ చేసేడే కానీ ఇక్కడి నుంచే కొనుక్కొనిల్లుడు అన్నీ చేసుడు అని ఆఖరికి శుభలేఖ కూడా తెచ్చి మేడం నేను అక్కడ పెట్టినానంటే ఈ ఇంట్లోనే పెట్టాడు మేడం. శుభలేఖ కూడా తీసి కూడా ఈ ఇంట్లోనే పెట్టాడు మేడం. మనం ఎల్లమ్మ దగ్గర పెట్టాలనంటే ఆడికి ఏమనిపించిందేమో శుభలేఖ కూడా నా బిడ్డ శుభలేఖ కూడా తీసి ఇక్కడే పెట్టాడు. నేను అదే అనుకున్నా మన ఇంటికి తీసుకెళ్దామంటే ఇక్కడ పెట్టాడు ఏంటని. వాళ్ళ అక్కది అన్ని ఇక్కడి నుంచే చేశాడు మేడం. అలా వాళ్ళ అక్క అంటే చాలా ప్రాణం మేడం. చిన్నప్పటి నుంచి పెంచింది నా బిడ్డ మా బావ బిడ్డ. అసలు ఆడు ఏం చేశాడు మేడం, ఎవరికైనా అన్యాయం చేశాడు. అప్పటికి ఆ పిల్ల ఫోన్ చేసిందంట మేడం, నాకు చెప్పాడు మమ్మీ ఇట్లా చేసింది ఇట్లా చేస్తున్నాడు అంటే. ఇట్లా చంపుతాడు నాకు చెప్పలేదు మేడం, నాకు చెప్పాల మమ్మీ ఇట్లా తెలుసు బెదిరించారని వీడియోలో వచ్చిందని నేను ఇప్పుడు విన్నాను మేడం. ఏమని చెప్పాడంటే నాకు వీడియో వినిపిలా అంటే వీడియో ఉందని చెప్పాల. ఇట్లా అంటుందా మమ్మీ ఇట్లా వచ్చేస్తా అంటే నన్ను చదువుకోనట్లో కొడుతున్నారు అది ఇది అంటే. నేను అప్పుడు ఏమన్నా వాళ్ళు బాగా వచ్చి బెదిరించాడు, నాన్న వీడియో తీసావా అంటే అది తీసిన, మంచి పని చేసినావు నాన్న తీసుకురావద్దంటే నీకంటే ముందే నేను చెప్పినా మమ్మీ నేను పెంచుతాను మా అమ్మాయి నన్ను పెంచుతుందని చెప్పాను మమ్మీ, వద్దు సెటిల్ అయ్యాక కావాలంటే చేసుకుందాం అని చెప్పాడంట మేడం. ఇప్పుడు ఏమన్నా వచ్చే అన్నాడా లేపుకెళ్ళిపోదాం అన్నాడా పెళ్ళి చేసుకుందాం అన్నాడా మేడం? దేనికి చంపారు మేడం? ఇప్పుడు చంపినోడికి కూడా ఆడికి కూడా కొడుకులు ఉన్నారుగా మేడం. మేము ఇప్పుడు కూడా మేడం నేను కన్నానే కానీ ఆడ ఎట్లా చెప్తే అట్లనే నడిపించుకొచ్చినా మేడం. వాళ్ళ అక్క పెళ్ళే కానీ ఏదైనా కూడా మళ్ళా అప్పు చేసినా కూడా ఏం చేసాం మమ్మీ, ఎంత తెచ్చావు మమ్మీ అప్పు, ఎంత ఎంత కట్టాలి మమ్మీ వడ్డీలు, ఏం చేద్దాం నువ్వు దీనికి మళ్ళీ దేనికి ఖర్చు పెట్టావని నన్ను అడుగుతాడు మేడం. ఒక్కొక్కసారి నేనే కోపం వచ్చి నీకు ఎందుకురా నేనే కదరా కట్టేదని కదే అప్పులు చేసేస్తున్నావు, నేను ఎత్తిండ పెట్టుకుని ప్రాణాన్ని తెచ్చుకుంటావా అట్లా చెప్పాడు మేడం. నువ్వు టెన్షన్ పడకు మమ్మీ అక్క పెళ్ళి చేసినాక ఆ అప్పు నేను కడతా. చదువుకున్నది మేడం, చదువుకున్నది కూడా నువ్వు నాకు పెట్టినావు కదా నేను నీకు డబ్బులు చేసి చూపిస్తా. కారు కొనాలని ఆశ, చాలా ఆశ ఆయనకి. కారు కొనాలి మమ్మీ, మనకి డబుల్ బెడ్రూమ్ కాడ కింద పార్కింగ్ ఉంటుంది కదా మమ్మీ, కారు కొందామే 1,50,000 కారు వస్తుంది మమ్మీ, నేను కారులో తిప్పుతాను ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం కారులోనే వెళ్ళొచ్చు మమ్మీ, మనకి నీకు బాధపడకే సరేనా కొందాగాని అది ఇదని. మన ఇల్లు ఇట్లా ఉంచొద్దే మంచిగా చేద్దామే, ఈ బెడ్రూమ్ నాదే, ఈ మంచం నాదే, ఇది నా రూమే. అప్పటికి కూడా అన్నా నేను నీది ఎందుకు అవుతుందిరా, ఇది నా ఇల్లు నాకు వచ్చిందంటే నీదేంది నాది ఇది అన్నీ చెప్పాడు మేడం. ఏం మిలిగింది మేడం వాడికి, ఏమైనా మిలిగిందా, ఏమైనా తీసిపోయాడా మేడం? నమ్మినందుకు మోసం చేసి చంపుతారా మేడం అసలు? ఒక్కనే చేసి అట్లా చంపుడేంటి మేడం అసలు? ఏదైనా ఉన్నా మాకు సరే మళ్ళీ మాట్లాడారు అనుకో, మాకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నాడమ్మని మాకు చెప్పినా మా కొడుకుని మేము తీసుకెళ్ళిపోయి మా కడుపులో పెట్టుకునే వాళ్ళంగా మేడం. ఇంత దారుణం ఎక్కడ ఉందో మేడం అసలు? మీరు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను మేడం, మా వెనకాల ఉంటారని నమ్ముతున్నాను. అసలు మాకు నా కొడుకు అంటే నాకు ప్రాణం మేడం. నా బిడ్డ ఉంది, నా బిడ్డనైతే చూసుకుంటానని ఒక ధీమా ఇచ్చాడు మేడం నా బిడ్డకి. నేనున్నా నీకు అక్కని నేను చూసుకుంటా, నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పాడు మేడం. ఇప్పుడు నా బిడ్డని ఎవరు చూడాలి మేడం?